మే 20th ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే వస్తుంది. మరి ఆ గ్లిమ్స్ యూట్యూబ్ లా ఇప్పటి వరకు రిలీజ్ అయిన వేరే మూవీస్ కి గ్లిమ్స్ ఏది హైయెస్ట్ ఎక్కువగా లైక్స్ వచ్చాయి అండ్ దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, మరి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఎంత రీచ్ అయితే రికార్డ్ వచ్చినట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలీవుడ్ మూవీస్ లో గ్లిమ్స్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయితే చేశారు. ఒక 2-4 ఇయర్స్ నుంచి ఇలాంటి పద్ధతులు అయితే లేవు. బట్ ఆ తర్వాత రిలీజ్ అయిన ప్రతి ఒక్క పాన్ ఇండియా మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అంటూ స్టార్ట్ అయితే చేసాయి. మెయిన్ గా ఇది వచ్చేసి RRR మూవీ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ RRR మూవీ గ్లిమ్స్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు దానికి లైక్స్ వచ్చేసి 6,22,000 లైక్స్ అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్ గ్లిమ్స్ కి. ఇప్పుడు హైయెస్ట్ లో ఉన్నది చూసుకుంటే దే కాల్ మీ ఓజీ, పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ వచ్చేసి ఫస్ట్ 24 hours లో 7,31,000 లైక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీ దాన్ని అయితే బ్రేక్ అయితే చేయాలి. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మూవీ బిమ్నల్ నాయక్ అయితే ఉంది. దీని ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి 7,28,000 అయితే వచ్చాయి. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అయితే ఉంది దేవరా, దాదాపు 7,08,000 లైక్స్ అయితే వచ్చాయి. ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి కల్కి అయితే ఉంది, 6,84,000 లైక్స్ అయితే వచ్చాయి. RRR మూవీ చెప్పాను కదా, 6,22,000తో స్టార్ట్ అయింది దాంతో ట్రెండ్. ఇవి టాప్ 5 లో ఉన్న లిస్ట్. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు 2 times కొట్టారు. ఈ టాప్ 5 లో 2 మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీతో ఈజీగా నెంబర్ 1 ప్లేస్ లేకపోతే వచ్చేస్తాడు. సో ఫస్ట్ ఈ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి 1 million టార్గెట్ అయితే పెట్టుకోండి లైక్స్ ఫస్ట్ 24 hours లా. అది కొడితే మూవీకి బీభత్సమైన హైప్ ఉన్నట్లని చెప్పాలి. మరి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది అయితే మీరే కామెంట్ అయితే చేయాలి. వ్యూస్ పరంగా చూసుకుంటే మాత్రం వారణాసికి ఫస్ట్ 24 hours లో 10 million వ్యూస్ అయితే వచ్చాయి. సో దాన్ని బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నట్లు. వ్యూస్ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, వ్యూస్గా వచ్చేస్తాయి. మరి మీరేమంటారు? మరి April 20th ఒక్కొక్కసారి మళ్ళీ ఈ వీడియో అయితే గుర్తయితే చేస్తాను. ఇది మరి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశాడు, తన కోసం ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఇలాంటి వీడియోస్ అని అప్డేట్స్ కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసుగా, కింద కామెంట్ చేయండి. మీకు ఏం వీడియో కావాలో చెప్పండి, నేనైతే చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.